చెప్పండి, ఏంటి తెలంగాణ తెలుగుదేశంలో ఇటీవల అది టీ కప్పులో తుఫానా లేకపోతే నిజమైనటువంటి తుఫానా? మోత్పల్లి నరసింహులు గారు చేసినటువంటి వ్యాఖ్య అది పెద్ద ప్రకంపనను సృష్టించింది. అయినప్పటికీ మీరు వారి మీద ఎటువంటి చర్య తీసుకున్నట్టుగా కనబడట్లా. ఏంటి కారణం? చూడండి, మోత్కుపల్లి నరసింహులు గారు అన్న ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక స్టూడెంట్ లీడర్గా ఉండి యూనివర్సిటీ నుంచి వచ్చి మొదటిసారి గెలిచి మంత్రి అయినటువంటి సీనియర్ మోస్ట్ నాయకుడు. మొన్న మేము శిక్షణా తరగతులు పెడుతుంటే కూడా 3 బ్యాచెస్కు ఆయనే ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి మందకృష్ణ గారు కూడా అరెస్ట్ అయితే కూడా మేము నిరసన చేయడం. నేను కూడా నరసింహులు గారితో ఉన్నాను. నేను అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒకరోజు దీక్ష గురిస్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే గాంధీనగర్ పిఎస్సి తీసుకపోతే అక్కడ కూడా నిరసనగా సాయంత్రం 7 గంటల వరకు అక్కడనే బైఠాయించడం జరిగింది. దొరల పరిపాలన కేసీఆర్ మీద కానీ కాంగ్రెస్ మీద కానీ ఒంటికాల మీద లేచినటువంటి నరసింహులు గారు మేమే ఆశ్చర్యమైనాం. ఎందుకంటే ఆ రోజు మరి ఏమైందో తెలియదు. మేమందరూ కూడా రమణ గారు కానీ బాలకృష్ణ గారు కానీ అందరం కూడా రసల్పుర ఎప్పుడు కూడా శ్రీపతి రాజేశ్వరు ఏదైతే తీస్తారో అలా సన్ను శ్రీపతి సతీష్ అక్కడ అమరజ్యోతి ర్యాలీ అనేక సంవత్సరాలుగా ఆనవాయితీగా తీస్తున్నాం. అందరం కూడా అక్కడున్నాం. పెద్దిరెడ్డి గారు కానీ రమణ గారు కానీ అందరం కూడా అక్కడున్నాం. మరి ఇతను ఒక్కడే అక్కడ పోవడం జరిగింది ఘాట్ దగ్గరికి. అంటే ఆయన అంటే ఒక వ్యూహం ప్రకారం వెళ్ళారా? నాకు తెలిసినంత వరకు వ్యూహం అనుకోను. నాకు తెలిసినంత వ్యూహం అయితే అనుకోను. మరి అక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు గత 2015 ఇక్కడ ఉన్నప్పుడు మీరందరూ మిగతా నాయకులందరూ రసూల్పురా జంక్షన్లో అమరజ్యోతి ర్యాలీ ఎన్టీ రామారావు గారి దాంట్లో పాల్గొంటే మోత్పల్లి నరసింహులు గారు ఒక్కళ్ళే ఎన్టీఆర్ ఘాట్ దగ్గర మాట్లాడారా? ఘాట్ దగ్గర పోవడం జరిగింది. ఓకే. మాకు తెలిసినంత వరకు ఏంటంటే మొన్నటి వరకు ఆయనే ఉండి రాత్రి 7 గంటల వరకు ఉండి కేసీఆర్ మీద కానీ కాంగ్రెస్ గతంలో చేసినటువంటి కుంభకోణాల మీద కూడా మరి లెక్చర్ ఇచ్చి అందరికీ మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి మనిషి. అదేవిధంగా నల్లగొండలో కూడా మరి ఒక్కరోజు దీక్ష పెట్టి కేసీఆర్ మీద ఏ విధంగా చేసినో తెలిసిన విషయమే. కానీ ఆ రోజు మరి మేము అందరం కూడా ఇక్కడ ఉంటే అక్కడ పోయినాక మరి లోన్లీగా ఫీల్ అయిందా ఏదో తెలియదు. కానీ సరే చంద్రబాబు నాయుడు గారు వస్తలేడు, అలాంటప్పుడు ఎందుకు ఈ పార్టీ కలిపేయడం మంచిది అనేది అందరూ కూడా ఆశ్చర్యచకితులు చేయడం జరిగింది. చాలా బాధాకరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అన్నగారు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు వాళ్ళే చాలా ఈ రోజు వరకు పార్టీని పట్టుకొని ఉన్నారు. ఈరోజు పెద్ద నాయకులు పోయి ఉండొచ్చు కాక, కానీ క్యాడర్ మాత్రం అట్లనే ఉన్నది. నిన్నగాక మొన్న ఒక నిన్నెల మండలానికి చెందినటువంటి బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీలో రంగు రామాగౌడ్ అని చెప్పి బీదోడు అతను తాళ్ళు ఎక్కుకొని ఆ కళ్ళు అమ్ముకొని రోజుకు 150 నుంచి 200 రూపాయలు వచ్చి మళ్ళీ రాజకీయాలు చేసుకోవడం జరిగింది. అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కబ్జాలను ఎదురిస్తూ మరి తహసీల్దార్కి ఇచ్చినా కూడా వాళ్ళు కూడా పట్టించుకోకపోవడం వల్ల మళ్ళీ అదే కలెక్టరేట్ దగ్గర పోతే ఆయన కూడా పట్టించుకోతే మళ్ళీ ఎవరైతే తహసీల్దార్ ఎవరైతే కుంభకోణంలో ఉన్నారో ఆయనకి రిఫర్ చేస్తే మరి అక్కడ కూడా ఆయన మందు తాగి చనిపోవడం. నేను చెప్పేది ఏంటంటే కార్యకర్తలకు తినటానికి తిండి లేకున్నా కూడా ఎవరు మద్దతు లేకున్నా కూడా వాళ్ళు పోరాటం చేస్తూ పచ్చజెండా పట్టుకున్నటువంటి పార్టీ.